శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అయితే వచ్చేసాము మొత్తానికి. సో లోపలికి అడుగు పెట్టంగానే నిజంగా తిరుమల వచ్చామా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఆలయాన్ని చూస్తే కూడా సేమ్ అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఒక 5గురు వ్యక్తులు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారండి. సో ఎవరు కూడా ఫౌండర్స్ లాగా బిహేవ్ చేయరు, అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు. మనం తిరుపతికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం ముందు వెళ్ళేది వరాహస్వామి వారిని దర్శించుకోవడానికే. రైట్ నౌ నేను భూవరాహస్వామి వారి ఆలయం ముందున్నాను. సో ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళిపోదాము, వరాహస్వామిని దర్శించుకొని అండ్ ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి ఇక్కడున్నటువంటి వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, సో భూవరాహస్వామి వారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రాంగణాలను గమనిస్తే మనకి ఒక స్పిరిచువల్ వైబ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. నవేడేస్ ఏంటంటే ఎప్పుడైనా పండగలు వస్తేనే దేవుడు గుర్తొస్తూ ఉన్నారు, బట్ కొంతమంది మాత్రం ఇప్పటికీ మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు. ఈ కొండల మధ్య చెట్ల మధ్య ఈ ఆలయాన్ని చూస్తుంటే నిజంగా మనసు ప్రశాంతంగా ఉందండి. సో ముందైతే మనం ఇక్కడ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తే హోమాలు కూడా చేస్తారనుకుంటా. అండ్ ఇక్కడ చూస్తే చాలా విశాలంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ వారాహ స్వామి ఎదురుగా మనకి కొలను కూడా కనిపిస్తూ ఉంది. సో ఆ కొలను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను తర్వాత. అండ్ రైట్ నో ఇక్కడ పూజారి గారు ఉన్నారు. అండ్ ఫస్ట్ మీరు కూడా దర్శనం చేసుకోండి. సో ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయాన్ని స్థాపించినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అందులో ప్రముఖులు ఎల్లారెడ్డి గారు ఫౌండర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం ఎల్లారెడ్డి గారు. తిరుమల వెళ్ళినట్టుంది, ఇక్కడ యాదాద్రికి వచ్చినట్లేదు. యాక్చువల్లీ ఏం చెప్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను 10 సంవత్సరాలప్పుడు మా అమ్మ తిరుపతి వెళ్దామని, మా అక్క పెళ్లి చేసి తిరుపతి వెళ్దామంటే తిరుపతి వెళ్ళడానికి డబ్బులు లేవు. మా పెద్దమ్మ ఇస్తా అంది, మా మేనమామనేమో సర్వీస్ స్పెషల్ ఇచ్చాడు. అప్పుడు నాకు అనిపించేది అన్నట్టు తిరుమల వెళ్ళాలంటే ఇంత కష్టం కదా, కష్టంతో కూడుకున్న పని కదా, అటువంటి గుడి ఇక్కడ ఎవరైనా కడితే ఎంత బాగుండేదని నేను 10 సంవత్సరాలప్పుడు అనుకున్నాను. అనుకున్న తర్వాత చాలా మందితో అన్నాను. నేను తిరుమల వెళ్ళినప్పుడు కూడా అలానే అన్నాను. అన్న తర్వాత మనకేమనిపించింది అంటే చాలా క్లిష్టపతులు ఉన్నప్పుడు తిరుమల వెళ్ళాము. ఏడుకొండలు ఎక్కేటప్పుడు నాగిరెడ్డి గారు మేము వెళ్ళేటప్పుడు అక్కడ చూసినాక ఆటు ప్రాబ్లంలో నడవరాదని వరకు ఆయన భయపడ్డాడు. అయినా సరే అని వెళ్దాం స్వామివారి మీద భారం వేసి వెళ్ళి ఈ ఎర్రచందనం చెట్లు తెచ్చి పెట్టాలని అనుకొని పోయి దర్శనం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత కిందికి వచ్చేటప్పుడు నేను 7 నెలలు కంటిన్యూగా వస్తా అనుకుంటున్నా, మీరు వస్తారని అడిగాను నాగిరెడ్డి గారిని. నాగిరెడ్డి గారు అన్నారు, చెప్పి రాకపోతే బాగుండదు, మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి అంటే మళ్ళీ రెండోసారి చెప్పగానే వచ్చేసాడు. రెండోసారి అయిపోయిన తర్వాత మూడోసారి వచ్చేవరకే 3 సార్లు అయిపోయే వరకే మనకు ఈ ల్యాండ్ తీసుకోవడము 5గురు పార్ట్నర్లను జమ అవ్వడము ఆయన కృప వల్ల జరిగింది. కాబట్టి ఇక్కడ స్వామివారి టెంపుల్ కట్టాలని మా నిర్ణయం. అయితే ఎల్లారెడ్డి గారు ఇది స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2013లో స్టార్ట్ అయ్యాము అక్కడికి, కానీ గుడి స్థాపించింది 2015లో. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? ఈ ఆలయంలో ఒక 7 వారాలు కంటిన్యూగా వచ్చి 7 ప్రదక్షిణలు చేసిన ప్రతి ఒక్కరికి ధర్మబద్ధమైన అన్ని కోరికలు నెరవేరుతున్నాయి వాళ్ళే చెప్పారు. 7 వారాలు కంటిన్యూగా చేస్తే ఇక్కడే ఆలయాన్ని స్టార్ట్ చేయాలని ఫస్ట్ ఆలోచన ఎవరిది? ఫస్ట్ ఆలోచన అక్కడ ఏడుకొండలు ఎక్కిన తర్వాత ఇక్కడ స్థలం తీసుకున్నా కూడా ఇక్కడే కట్టాలని మా నిర్ణయం ఒకటి. అయితే మేము ఇంత పెద్ద కడదాం అనుకోలేదు, చిన్న కడతామంటే కలలో కనబడి నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. తిరుమలలో నాకు సరిపోయేంత లేదు, స్థలం సరిపోతలేదు భక్తులకు, నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంది, తిరుమలలాగా కట్టాలని చెప్పాడు స్వామివారు. మేము జంకాము, భయపడ్డాము, అంత పెద్దగంటే మాతో అవుతుందా అంటే మీరు మొదలు పెట్టండి అన్నాడు. అలా మొదలుపెట్టి స్టార్ట్ చేసాం. పార్ట్నర్ చెప్పగానే పార్ట్నర్ కూడా అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత చేస్తాం. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు రెడ్డి గారు? ఇక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళు ఏమంటారు అంటే, మాకు తిరుమల చూడలేని వాళ్లకు ఇక్కడ మీరు తిరుమల లాగానే ఉన్నాడు స్వామివారు, తిరుమల వెళ్తే కూడా వెంటనే నెట్టేస్తారు, ఇక్కడ ప్రశాంతంగా చూస్తున్నాము, చాలా బాగుంది, ఇది మా రాజపేట మండల వాళ్ళ అదృష్టం అని చెప్తారు. ఇప్పుడు సుమన్ టీవీ ద్వారా అంటే మరొక తిరుపతిని తలపించేలా ఉంది ఈ ఆలయం. సో చాలా మంది భక్తులు ఉన్నారు, అంటే ఏ ఆలయానికి వెళ్తే మా సమస్యలు తీరుతాయి, ఒక మంచి ఆలయాన్ని చెప్పండి అని కూడా చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. మరి మన ఆలయం యొక్క విశిష్టత గురించి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పాలంటే ఏం చెప్తారు? మన ఆలయంలో ఎలా ఉందంటే సేమ్ తిరుమల లాగానే అతను చెప్పాడు కళలో, కాబట్టి
ఆ విషయము మాకు తిరుమలలాగా ఎలా ఉంటుందని తిరుమల వెళ్ళినప్పుడల్లా కొలతలు కొలిస్తే మాకు దొరకలేదు. దొరకకపోతే స్వామివారిని వేడుకున్నాను, ఏంటి స్వామి ఇలా కట్టుమంటారు మాకు అది అర్థమవుతలేదంటే రాత్రి కోరుకోగానే తెల్లారి తిరుమల కొలతలు మొత్తం వాట్సాప్లో నాకు వచ్చాయి. వాటి కొలతలతోనే చేశాను. ఎట్లా వచ్చాయి వాట్సాప్లో? అది ఎవరు పంపారో తెలియదు. స్వామివారు అంటే శిల్పి ఏమంటాడు, స్వామివారు పంపాడు అంటారు. మరి ఈ 10 సంవత్సరాలు ఈ ఆలయాన్ని చూసుకోవడానికి అంటే ఆలయానికి చాలా ఖర్చులు అవసరం అవుతుంటాయి. సో ఇదంతా ఎవరు మోస్తున్నారు? యాక్చువల్లీ మేము 5గురే మోస్తున్నాము. అసలు విషయం ఏంటంటే అసలు గుడి కట్టినప్పుడు జోలె కట్టాలట, మేము కట్టలేదు. ఆ జోల కట్టకపోతే ఏంటంటే ఇక్కడికి ఒక 100 మంది చెప్పారు, ఆ జోల కడితేనే మీకు కరెక్ట్ ఉంటుందంటే. అందుకే ఇప్పుడు గుడి కూడా వర్క్ మనం ప్రతిష్ట అయింది, కానీ ఇంకా చాలా వర్క్స్ ఆగిపోయాయి. ఎందుకంటే ఎవరికైనా మనమే కడితే అహం వస్తుందట. రేపు ఆ అహం రావద్దు అనే ఉద్దేశం మీదనే ఇప్పటికీ జోలెగట్టుమని స్వామివారి గుడిని ఆపాడు. అందుకే ఇప్పటి నుంచి జోలెగట్టి తిరుగుతాం అనుకుంటున్నాం. సో ధన్యవాదాలు రెడ్డి గారు. ఇంకా మీరు ఏదైతే ఈ ఆలయం స్థాపించి చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయాలని సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ అమ్మవారి విశిష్టత ఏంటనేది విశ్వనాథ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. నమస్కారం అండి. అసలు ఆలయాన్ని నిర్మించాలనేది ఒక గొప్ప కోరిక. యాక్చువల్లీ ఆ కోరికని నిజం చేసుకోవడం చాలా కష్టతరం అవుతుంది. 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కన యాదాద్రిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది తిరుమల తలపిస్తోంది ఈ ఆలయం అంటున్నారు. ఇక్కడ ప్లాట్ కొనడానికి వస్తున్నారు కస్టమర్స్. ఫస్ట్ వచ్చింది ప్లాట్ కొనేదానికి. ప్లాట్ కొన్న తర్వాత టెంపుల్కు దర్శనాలు చేస్తున్నారు. ఈ కంపెనీ 12 వెంచర్స్ చేశారు. ఈ 12 వెంచర్స్లలో కూడా కస్టమరు దేవుడు. ఆ దేవుడికి ఎలా అంటే చెట్లు ఇస్తున్నాము, ల్యాండ్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళి దర్శించుకోలేరు, కానీ ఇక్కడ అందరూ తిరుమలని తలపించేలాగా ఈ ఆలయాన్ని కట్టించారని చెప్తున్నారు. సో ఏం చెప్తారు భక్తులకి, ఏం చెప్తారు? ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే 700 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ దర్శనం ఇచ్చుకున్న సేమ్ ఇక్కడే దర్శనం అవుతుంది. అక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో అక్కడే అదే వాతావరణం సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి జనాలు వస్తున్నారు కాబట్టి దేవుడి దయ ఉన్నారు మనకి. మరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశిష్టత ఏమైనా తెలియజేస్తారా 2 మాటలు? శ్రీనివాస హృదయం అంటే ఆ లక్ష్మీమాత ఉన్న దగ్గరనే వెంకటేశ్వర స్వామి ఉండవలసిందే. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్న దగ్గరికి లక్ష్మీమాత రావాల్సిందే. అందుకోసమే ఇక్కడికి వస్తున్నారు, భక్తులు కూడా హ్యాపీగా ఉన్నారు. సో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఉండేటటువంటి ఆ ఆనందం ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించండి. వెంకటేశ్వర స్వామిని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటానా అని నాకు కూడా చాలా క్యూరియస్ పెరిగిపోయింది. కానీ 7 ద్వారాలు దర్శించుకోవాలి కదా. రైట్ నౌ గోదాదేవి అమ్మవారి ఆలయం ముందున్నాము. సో వన్ ఆఫ్ ద ఫౌండర్ బద్రీనాథ్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే బద్రీ గారు. అసలు నిజంగానే తిరుపతి వచ్చినట్టుంది, యాదాద్రి వచ్చినట్టయితే లేదు. ఎట్లా అనిపిస్తుంది మేము ఇలా చెప్తున్నప్పుడు? మాకు చాలా సంతోషం ఉన్నది మీరు వచ్చి. మాకు ఏంటంటే మేము ఒక 10 సంవత్సరాల నుంచి ప్రతి నెల తిరుపతి పోయేవాళ్ళము. అక్కడి సంతోషం ఇక్కడ కూడా కలగాలి. మనం చాతగానప్పుడు మనకు చాతనైన వాళ్ళు అందరూ ఇక్కడ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. అండ్ గోదాదేవిని దర్శించుకుంటే లేదా ఆమెకి ఏదైనా మన బాధలు చెప్పుకుంటే ఇట్టే నెరవేరుస్తారు అంటుంటారు. మీరు ఎంతవరకు నమ్ముతారు? అమ్మకి చెప్పుకుంటే అమ్మ అన్నం పెడుతుంది. ఈ అమ్మకి చెప్పుకుంటే చెప్పకుండా ముందుగాల పెట్టేస్తుంది. మన బాధలు తెలుసుకొని ముందుగాల మన కోరికలు నెరవేరుస్తుంటది గోదాదేవి అంటే. చాలా గోదా అనే మాటలోనే గోమాత ఉన్నది అందులో. అందుకే ఆ అమ్మవారు అంటే చాలా ఇష్టము, స్వామి వారికి బాగా ప్రీతి. చాలా మంది ఇంట్లో ఆడపిల్లలు గోదాదేవి నక్షత్రంలో పుట్టారు అంటుంటారు, అంటే అమ్మవారిని స్మరించుకుంటూ మాట్లాడుతుంటారు. ఎట్లా అనిపిస్తుంటుంది సార్? చాలా బాగుంటుంది. ఇంత మంచి ఆలయాన్ని మా అందరికీ చూపిస్తున్నారు. సో చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు. సో మా సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల ద్వారా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో మీకు పరిచయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. నమస్తే. కుటుంబ సభ్యులందరూ కలిసి పిల్లలతో వచ్చి మంచిగా ఇక్కడ పూజలు చేయించుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క దేవాలయం ముందు కూడా మీ యొక్క బాధలు, కష్టాలు, కోరికలు అన్నీ చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయం యొక్క విశిష్టతని చాలా గొప్పగా చెప్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ ఆలయానికి విశిష్టత ప్రాధాన్యత ఉంది. శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఎప్పుడెప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామా అని ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ ఆలయంలోకి అడుగు పెట్టిన నిమిషం నుంచి నిజంగానే తిరుమలలో ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాము. మీరు ఒకసారి చూడొచ్చు, నిజంగానే తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నామా
అన్న విధంగా మనకి స్వామివారి దర్శనం ఇస్తున్నారనమాట. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, లోపలికైతే వెళ్ళిపోదు. సో తిరుమలలో కూడా మనకి స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి ఇలాగే వెళ్తూ ఉంటాం కదా, కానీ అక్కడ ఎక్కువసేపు నిలబడి స్వామివారిని చూసే అదృష్టం అయితే అందరికీ దొరకదు. చాలా వరకు విఐపి దర్శనాలని, లేదంటే ముందుగానే మాట్లాడుకొని, అంటే సెలబ్రిటీస్ కావచ్చు, వేరే వేరే వ్యక్తులకి పలుకుపడితో కొంచెం ఎంతో కొంచెం విఐపి దర్శనాలు ఉంటాయి. కానీ సామాన్య ప్రజలకు మాత్రం స్వామివారిని ఒక నిమిషమైన మనసులో స్మరించుకునే సమయం అయితే దొరకదు. కానీ మీరు చూస్తే ఒకసారి లోపలికి రండి, అంటే మన నిజంగానే తిరుమలలో ఉన్నంత భావన కలుగుతోంది. స్వామివారిని ఎంత చక్కగా అలంకరించారో నిజంగానే అక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్లే అనిపిస్తుంది. తిరుమల వచ్చామా అన్న చందంగా అనిపిస్తూ ఉంది. అండ్ ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తులకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే మనకి స్వామివారిని నేరుగా ఎక్కువసేపు స్మరించుకునే అవకాశం, దర్శించుకునే సంతోషాన్ని కల్పించారు. సో లోపల ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామివారి ముందు మాట్లాడే అవకాశం కూడా కల్పించారు. రైట్ నో వన్ ఆఫ్ ద ఫౌండర్ సమ్మెట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే. స్వామివారిని చాలామంది కొలుస్తూ ఉంటారు చాలా నిష్టగా. ప్రతిసారి తిరుపతి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా యాదాద్రి రాజాపేటలో ఇక్కడ మీరు ఒక మంచి ఆలయాన్ని నిర్మించారు. వన్ ఆఫ్ ద ఫౌండర్గా ఏం చెప్తారు? తిరుపతికి వెళ్ళని భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే, తిరుపతికి వెళ్తే స్వామివారు ఎలాంటి ఆశీర్వాదాలు అందిస్తారో అలాంటి ఆశీర్వాదాలు ఇక్కడ కూడా ఈ స్వామివారు అందించాలనే కోరికతో మేము ఇది స్టార్ట్ చేసాము. అట్లాగే సేమ్ ఇప్పుడు గర్భగుడి, అంతరాలయము, ఇట్లా మరి మళ్ళీ మహారాజు గోపురం, అట్లాగే వరహాల స్వామి, అట్లాగే ఉకులమాత, అటు అమ్మవారు ఇటు అమ్మవారు, అందరినీ యాజ్ ఇట్ ఈజ్ తిరుపతి ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసాము. అట్లాగే స్వామివారికి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఆశీర్వాదం అందించాలని చెప్పి కోరుకుంటూ మనం ఈ టెంపుల్ని నిర్మించడం స్టార్ట్ చేసాము. అంటే ఈ ఆలయం చుట్టూ కొండలు, మొక్కలు చాలా బాగున్నాయి. అదే ఈ ఆలయం దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా, భక్తులు అందరూ కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే, అరే అన్న ఎప్పటి నుంచో 10 ఏళ్ళ మట్టి 5 ఏళ్ళ మట్టి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళలేకపోతున్నాం. కానీ ఈ స్వామివారి దగ్గరికి వచ్చినాక ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. మాకు తిరుపతిని దర్శించుకున్నట్టే మాకు అనిపిస్తుంది. చుట్టూ కొండలు ఉన్నాయి, ఈ మొత్తం స్టోన్తో కట్టారు. ఇది 1000 ఇయర్స్ అయినా సరే శిథిలం కాకుండా ఎక్సలెంట్ కట్టారు, చాలా బాగుందని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ స్వామివారి దగ్గర మేము ఒకసారి వచ్చామంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మా కోరికలు కూడా కొన్ని నెరవేరుతున్నాయి. ఆయన చట్టబద్ధంగా న్యాయమైన కోరికలు 100% ఈయన నిర్మిస్తున్నాడని భక్తులు చెబుతున్నారు. మేము చెప్పడం కాదు, భక్తులు అలా చెబుతున్నారండి. ఈ ఆలయం కట్టడానికి ఒక 5 వ్యక్తులు ప్రధానంగా కారణమవుతున్నారు. అవును, అంటే ఒక భగవంతుడిని నమ్ముకుంటేనే వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయంటారు. ఇంత పెద్ద ఆలయాన్ని మీరు నిర్మించడమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ ఇంత వారికి ఆనందాన్ని దగ్గరగా చేర్చారని చెప్పొచ్చు. సో మీ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయా ఈ ఆలయం నిర్మించిన తర్వాత? మా జీవితంలో మార్పులు కొన్ని అంచెలంచె కొంచెం ఇప్పుడు కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం ఇది ఉంది కాబట్టి మాది యాక్చువల్ బిజినెస్ పరంగా స్టార్ట్ చేసాము. అట్లా కొంచెం ఇప్పుడు మాకు స్వామివారు మంచిగా చూసుకున్నారు, అది బాగానే ఉంది. ప్లస్ ఇది మీరు చెప్పారా, ఇది యాక్చువల్గా తిరుపతిలో రేణిగుంట ఉంది, ఇక్కడ కూడా రేణిగుంట. అట్లాగే తిరుపతిలో రాజాపేట ఉంది, ఇక్కడ కూడా రాజాపేట. అంటే యాజ్ తీసు తిరుపతిలో ఉన్నట్టే, తిరుపతి నమూనానే వచ్చింది. తిరుపతిలో ఉన్నట్టే రాజాపేట రేణిగుంట తోటి ఇక్కడ కూడా రాజాపేట రేణిగుంట మధ్యలోనే ఈ స్వామివారిని నిర్మించడం జరిగింది. చివరిగా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలమ్మా. మా ఈ వీడియోని మంచిగా ప్రసారం చేస్తున్నారు, అందరూ భక్తులందరూ కూడా వస్తున్నారు కాబట్టి బాగుంటుంది. కాబట్టి మీరు మీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ ఒక భక్తులు ఉన్నారనమాట, కొంతమంది భక్తులు ఉన్నారు, బట్ ఒక పర్సన్ ఉన్నారు ఈ ఆలయంతో ఎంతో అనుబంధం ఉందని చెప్తున్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే. మీ పేరు? కరుణాకర్ గుప్తా మేడం. కరుణాకర్ గుప్తా గారు. ఓకే, సో ఈ ఆలయంతో మీకున్నటువంటి అనుబంధాన్ని ఒకసారి చెప్తారు? నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటాను. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషను. లాస్ట్ ఇయర్ ఈ దేవాలయానికి ఓపెనింగ్కి నాకు ఒక ఇన్విటేషన్ పంపించారు, ఒక భక్తురాలు, నా మిత్రులు కూడా. ఆ ఇన్విటేషన్ చూసిన తర్వాత వెళ్ళాలా వద్దా అని అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు ఇంత దూరం అయినా సరే ఒక కారు రెంట్ పెట్టుకొని 5 మహిళామూర్తులను కూడా ఎమ్మటి పెట్టుకొని ఆ నైటు జరిగే కార్యక్రమం, ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా ఆడ నుంచి ఏదో పోవాలా వద్దా అన్న నిరుత్సాహం అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పోయి చాలా ఆనందం కలిగింది మాకు. సో ఆ మహిళామూర్తులు కూడా స్వరమంజరి అనే ఒక కల్చరల్ ఈవెంట్ సంబంధించిన వ్యక్తుల్ని తీసుకోవడం రావడం జరిగింది. సో ఆ సంవత్సరం
ఇక్కడ ఓపెనింగ్ అయింది, చూసాము, అంత తిలకించాను, దర్శనం అయిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే రాజంపేట తర్వాత రేణిగుంట ఆల్రెడీ టీటీడీ ఏదైతే దేవాలయం ఉందో అలాగే సేమ్ ఇక్కడ కూడా దేవాలయాన్ని నిర్మించడం, అది కూడా ఒక పంచపాండవుల్లాగా ఒక ఐదుగురు అంటే మనం ఒక హస్తంలో ఉన్న 5 వేళ్ళలాగా ఒక్క కలిసికట్టుగా పంచపాండవులు ఈ దేవాలయాన్ని నిర్మించడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అదేవిధంగా ఈ గిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏదైతే ఉందో, ఎవరైతే సంకల్పం తీసుకుంటారో నాకు ఇది కావాలి, నేను ఇది చేయగలను, నాకు ఇది కావాలని ఎవరైతే సంకల్పం తీసుకుంటారో ఆ సంకల్పం తీసుకున్న తర్వాత ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళకు తప్పకుండా కూడా ఆ కోరిక నెరవేరుతుంది. ఎప్పుడు కూడా భగవంతుని దగ్గరికి వచ్చేటప్పుడు మన సంకల్పం గట్టిదై ఉండాలి. అది సంకల్పం తీసుకున్నంటే చెయ్యాలి. అలాంటి పేరు కలిగిన ఒక సంకల్ప సిద్ధి దేవాలయము. నేను గోప్రచారక్ సేవా సమితికి ఫౌండర్ని, ఆధ్యాత్మికమైన రూట్లో ఉన్నాను. ఈ గోప్రచారక్ సేవా సమితి అనేది 2023లో స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు 3000 మంది భక్తులతోని ఆ సంస్థ ఇదవుతుంది. అదేవిధంగా మన శ్రీనివాసరావు సార్ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలో ఇంత పెద్ద దేవాలయం కట్టినరు, మరి మనం ఈ గోప్రచారక్ సేవా సమితిలో ఒక పోస్ట్ ఎందుకు ఇవ్వకూడదని అధ్యక్ష పదవిని కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇక్కడ మరొక భక్తులు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి, మీ పేరు? నా పేరు నవీన్ అండి. నవీన్ గారు, ఎక్కడ ఉంటారు మీరు? యాక్చువల్లీ మాది ప్రాపర్ నిజామాబాద్. అయితే మా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. యాక్సిడెంటల్గా వాళ్ళ దగ్గరకు వచ్చాను నేను. సో వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు అద్భుతం ఏంటంటే సేమ్ తిరుపతి ఎట్లుందో అట్లేనండి. ప్రకృతి సోయంగా కానీ అవన్నీ చూస్తుంటే మీరు యాజ్ ఇట్ ఈస్ తిరుపతిలో ఏవైతే దాని చుట్టుపక్కల క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. మీరు గర్భగుడిలో స్వామివారిని ఒకసారి దర్శించుకుంటే సేమ్ తిరుపతిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది మీకు. ప్రకృతి కానీ ఏది యాజ్ ఇట్ ఈస్ గుద్దినట్టుగా తిరుపతిలాగానే ఉంది. మాకైతే అసలు మాటలు లేవు. నిజంగా స్వామివారిని ఒకసారి దర్శించుకున్న తర్వాత అసలు డివైన్ వైబ్రేషన్స్ కానీ అవి అని ఇవి మాకు ప్రేరేపిస్తుంది అనమాట, చెప్పడానికి కూడా ప్రేరేపిస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ తిరుపతి అనమాట. సో ఇక్కడ సేమ్ ఎక్కడైతే వకులాదేవి గారు చూపించైతే ఎక్కడైతే నైవేద్యం సమర్పిస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా స్వామికి చూపించి అక్కడ నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకో నేను ఏం విన్నానంటే ఇక్కడ వచ్చి ఎవరైతే కోరికలు కోరుకుంటున్నారో అవన్నీ నిజం కూడా అవుతున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. వాస్తవంగా కూడా అది మనం ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఎవరికైనా ఒకటే నేను చెప్పుకునేది, ఇక్కడికి వచ్చి ఒక్కసారి మీరు దర్శించుకోండి. ఇది అతిశయం కాదు, ఏదో ఇది కాదు, ఇది వాస్తవం. 100% ఒక్కసారి వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వండి. తిరుపతిలో ఎట్లయితే 7 ద్వారాలు ఉంటాయో ఇక్కడ 7 ద్వారాలు ఉన్నాయి. అంటే ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా తిరుపతిని తలపిస్తోంది ఈ యాదాద్రిలో ఉన్నటువంటి ఈ ఆలయం. అంటే ఇక్కడ కూడా వకులామాతను సందర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా సో మాకు అక్కడికి వెళ్తే ఎలాంటి ఆనందం ఉంటుందో ఈ ఆలయానికి వచ్చిన అదే ఆనందం ఉంది అంటున్నారు ఒక భక్తుడిగా. చాలా మందికి ఈ ప్లేస్ తెలియదు. సుమన్ టీవీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కసారి వచ్చి చూస్తేనే కానీ మీకు అది అనుభూతి పొందలేదు. ఎందుకంటే చెప్పడం కాదు, అనుభవించాలి. ఆధ్యాత్మికత అంటే అనుభవించడం, అనుభవైక్యం. ఎవరు చెప్పినా అదే చెప్తుంటారు. మీరు ఒక్కసారి మీరు వచ్చి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది మేమేమంటున్నామో. ఫస్ట్ టైం మేము చూడడం ఈరోజు కార్తీక సోమవారం, చాలా గొప్ప సుదినం ఈరోజు. కాబట్టి నిజంగా ఇట్లాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు కలిగింది దేవుడి దయ వల్ల అంటే అది అసలు నమ్మలేకపోతున్నాము. సరే నిజంగా మీరు ఒకసారి వచ్చి చూడండి. ఎవరికైనా నేను చెప్పేది అదొకటే, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటూ ఉంటారు. నమో వెంకటేశాయ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఎవరైతే వెంకటేశ్వర స్వామిని అమితంగా ప్రేమిస్తారో ఒక్కసారి యాదాద్రిలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని సందర్శించండి. శ్రీ గిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర ఆలయం అయితే సందర్శించేసుకున్నాము. ఈ ఆలయంలో చాలా విశిష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆలయంకి వచ్చిన ప్రతి ఒక్కరూ గోశాలను చూస్తూ ఉన్నారు, గోశాలను సందర్శిస్తూ ఉన్నారు. గోమాతని పూజించుకుంటే ఎంత పుణ్యమో అందరికీ తెలుసు. గోశాలను సందర్శించినా కూడా అంతే పుణ్యం అని భావిస్తుంటారు. సో ఈ ఆలయానికి ప్రత్యేక విశిష్టతగా నిలుస్తుందని చెప్పొచ్చు గోశాల. రైట్ నా మనం గోశాల దగ్గర ఉన్నామన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాము. ఇక్కడ గోశాలలో గోవులను చూస్తున్నటువంటి ఒక వ్యక్తి అయితే ఉన్నారు. అండ్ ప్రధానంగా ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గోమాత దగ్గరికి వచ్చి గోశాలను సందర్శించి గోవులకు ఏదైతే దానం ఇవ్వాలనుకుంటున్నారో దానం చేసి సో స్మరించుకుని గోమాతని వెళ్తూ ఉన్నారు. సో రైట్న మనమైతే గోశాల దగ్గరికి వచ్చేసాము. ఈ చుట్టూ చూస్తే చెట్లంతా కూడా చాలా విశాలంగా ఉంది. సో గోశాల మాత్రం గోవులకు కూడా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో సో గోవుల్ని ఇక్కడ
నిక్షిప్తం చేయడం జరిగింది. సో అట్లాగే అక్కడ గోవుల్ని కూడా చూస్తూ ఉన్నారు, సంరక్షకులు అనుకుంటా. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ గోశాల అలాగే ఈ ఆలయం మొత్తం మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి పర్సన్ ఉన్నారు, నరేష్ గారు. ఆయనతో మాట్లాడదాం. సో నరేష్ గారు నమస్తే అండి. ప్రతి ఒక్క ఆలయం ఎంతో కొంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. బట్ ఇక్కడ ఎస్పెషల్లీ రాజాపేటలో యాదాద్రిలో ఉన్నటువంటి రేణిగుంట విలేజ్లో ఉన్నటువంటి ఈ ఆలయం నిజంగా చాలా విశిష్టత సంతరించుకుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ గోశాలను సందర్శిస్తున్నారు. అవును మేడం. ఏం చెప్తారు? ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు చాలా మంది వస్తారు మేడం. వాళ్ళకు కొంతమంది కూరగాయలు వేస్తారు, కొంతమంది దానం వేస్తారు, కొంతమంది ఏమో మన శనగలు కానీ రకరకాల ధాన్యాలు నానబెట్టి తీసుకొస్తారు. అంటే గోమాతని పూజించుకున్న, గోదానం చేసిన చాలా మంచి జరుగుతుంది అంటుంటారు. సో మీరు ఈ మెయింటెనెన్స్ అంతా చూస్తున్నారు. ప్రతిరోజు చాలా మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకునే వాళ్ళు, తర్వాత గోమాతకు వచ్చి దర్శించుకునే వాళ్ళు ఎలా ఉంటారు, ఏం మాట్లాడుతుంటారు మీతో? వాళ్ళు గోవులకు మన రూపకంగా ధాన్యం కానీ ఇంకోటి పనులు కానీ పెడితే వాళ్ళకి మంచిగా అవుతుంది అని చెప్పి ఒక నమ్మకం. మెయిన్గా గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు గోశాలకు వచ్చి సందర్శించి వెళ్తారు కంపల్సరీ. ఈ ఆలయం నిజంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని అందరూ చెప్తున్నారు. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని చూడొచ్చు. తిరుపతిలో చూసిన స్వామివారిని చూసినట్లే ఇక్కడ ఉంటుందని అందరూ చెప్తున్నారు. మేము కూడా స్వామివారిని చూసాము, అదే ఆ అనుభవం కలిగింది. సో మీరేం చెప్తారు? ఇక్కడ మెయిన్ ఏంటంటే 5 ఓనర్స్ ఈ రాజపేట మండలంలో ఇక్కడ నిర్మించడం మా మండల వాళ్ళ అదృష్టం. ఇంత పెద్ద టెంపుల్ ఈ ప్రాంతంలో జిల్లాలో కూడా ఇక్కడ లేదు. గోశాల కూడా మీరు చూసి గోవులు కూడా ఎలాంటి డిస్టర్బ్ ఉంటే బాగుంటాయి. ఆరోగ్యంగా ఎప్పటికప్పుడు వాటికి వాటర్ కానీ దాన కానీ వెటర్నరీ డాక్టర్ కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మంచి మేము మెయింటైన్ చేస్తాం. సో స్వామివారిని నేరుగా చూస్తున్నప్పుడు అక్కడ ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో ఇక్కడ కూడా అదే సంతోషంగా ఉంటుంది. దట్టు ఇక్కడ ఏదైతే మనం మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. ఒక 5 వ్యక్తులు కలిసి యాదాద్రిలో రాజాపేటలో మనకి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునే అవకాశం కల్పించారు. తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నాం, వెళ్ళలేకపోతున్నాం. స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటున్నాం, అది జరగట్లేదు అని భావిస్తున్నారా? అయితే ఇక్కడికి ఒక్కసారి వచ్చే ప్రయత్నం చేయండి. తిరుమల వెంకన్నని దర్శించుకున్నంత ఆనందంగా అయితే తిరిగి ఆలయం నుంచి వెళ్తారు. సో కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రశాంతంగా ఆ స్వామివారిని దర్శించుకుంటే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కనటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ ఈ ఆలయాన్ని చూడడం జరుగుతోంది. సో ఒకసారి ఆలయాన్ని దర్శించాలి అనుకునేవారు మాత్రం తప్పకుండా ఇక్కడ ఆలయాన్ని సందర్శించండి.